హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రౌలిక స్నేహశ్రీ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే చాలా ఈజీగా మంచిగా ఫాస్ట్గా అయిపోయే మంచి రెసిపీ అనమాట. అంటే రెసిపీ అంటే చిన్నపిల్లలు అదే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, స్నాక్స్ అవి పెట్టుకోవడానికి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఒక వారం రోజుల వరకు స్టోర్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇందులో షుగర్ యాడ్ చేయను, బెల్లం యాడ్ చేయను. సో మిగతా నెయ్యి మాత్రమే ఉంటుందన్నమాట. కొంచెం మంచి హెల్తీ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మంచి ఒక ప్లేట్ పెట్టుకొని ఒక గ్లాసు కొలతతోని మనం చపాతీలు చేసుకుంటాం కదా గోధుమ పిండి, ఆ పిండిని తీసుకున్నాను ఒక గ్లాస్ అనమాట. సేమ్ మళ్ళీ అదే గ్లాస్తో ఏం చేశానంటే ఉప్మా రవ్వ, అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా గోధుమ నూక, అదే గోధుమ నూకని తీసుకున్నాను ఒక గ్లాసు. ఆ గ్లాసును కూడా అందులో మిక్స్ చేసుకున్నాను. ఇందులో తినే సోడాలు అలాంటివి ఏమీ కలపను అనమాట. మంచిగా పిల్లలు హెల్తీగా ఉండాలి కదా, సో అలాంటివి ఏమీ యాడ్ చేయను. చూడండి ఎంత సింపుల్గా చేస్తామో. తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేయాలి. తర్వాత నెయ్యి మరగబెట్టుకొని కాసేపు ముందుగానే పక్కన పెట్టుకున్నాను. నెయ్యి ఉంటుంది కదా, ఇంట్లో చేసుకున్న నెయ్యి మాత్రమే, కొన్నిది చేయలేదు, ఇంట్లో ఆల్రెడీ చేసిన నెయ్యి ఉందన్నమాట. ఆ నెయ్యిని మరగబెట్టుకొని పక్కన ఉంచుకొని ఈ రెండు కూడా ఉప్పు, గోధుమ పిండి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మరగబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నెయ్యిని అంతటినీ కూడా ఈ గోధుమ పిండిలోనికి మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచి నెయ్యి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది కదా, చాలా సూపర్గా ఉంటుంది. సో ఇందులో యాడ్ చేస్తాను. షుగర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యాడ్ చేయను, బెల్లం కూడా యాడ్ చేయను. ఇది దీంతోనే మంచిగా నెయ్యి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం ఆ థిక్నెస్ సరిపడగా కొంచెం వాటర్ కూడా మిక్స్ చేస్తూను మనం చపాతీ ముద్ద ఎలా పిసుకుంటామో కలుపుకుంటామో అలాగనమాట. మంచిగా ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. చపాతీ ముద్ద టైప్లోని చేసుకోవాలన్నమాట. అది కొంతసేపు నానబెట్టడానికి కొంతసేపు 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా ఈ స్నాక్స్ తినడం వల్ల ఏంటంటే పిల్లలకి మనం స్నాక్స్ బాక్స్ కడతాం కదా, ప్రత్యేకించి బిస్కెట్లు కానీ ఫ్రూట్స్ కానీ ఇలాగా. సో అప్పుడప్పుడు కూడా ఇలాంటి స్నాక్స్ పెడితే మంచిగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా చాలా బాగా తింటారనమాట. చాలా సూపర్గా ఉంటుంది, ఎంత స్మూత్గా ఉంటుందో మీరు ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఈ చపాతీ ముద్దలాగా దగ్గరికి కలిపేసుకుంటున్నాను కదా, కొంతసేపు నానబెట్టుకోవాలన్నమాట. పక్కన కొంతసేపు నానాలి, అంటే మంచిగా మెత్తగా వస్తుంది. ఈ కలపడంలోనే మనకి మనం చేసుకునే గవ్వలు దీని పేరు, మెత్తగా వస్తాయి అన్నమాట. మంచిగా దగ్గరికి కలుపుకుంటున్నాను. చూసారా, కాసేపు అలా ఉండలాగా చుట్టుకున్నాను కదా, కాసేపు నానింది. ఒక 15 నిమిషాలు నానితే సరిపోతుంది. దాన్ని ఏం చేశానంటే చూడండి ఎంత చక్కగా ఉందో. చిన్న చిన్న మనం చపాతీ ముద్దలు చేసుకుంటాం కదా ఉండలుగా, అలా ఉండలుగా చుట్టేసుకోవాలన్నమాట. చుట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా చూడండి అలా ఆ సైజు అనమాట. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. నేనైతే ఇలాగనమాట, తక్కువగా ఒక వారం రోజులకి కొంచెం సరిపడగా అనమాట, కొంచెం మాత్రమే చేశాను. అలాగా మా వంటల్ని మనం బుట్టన వేలుతో ఇలా ఫింగర్తో ఇలా పెట్టుకుంటూ మిగతా ఫింగర్స్తో ఇలాగ ప్రెస్ చేయాలన్నమాట. చూడండి వేళ్ళు అచ్చులు కూడా ఉంటాయి కదా, అలాగా. దీన్ని ఏంటంటారంటే గవ్వలు అంటారనమాట. ఈ గవ్వల్ని మనం దీంట్లోకి పక్కన షుగర్ పెట్టుకొని షుగర్లో వేసి నానబెట్టుకొని అలాగా కూడా చేయొచ్చు. కాకపోతే నా కాన్సెప్ట్ ఏంటంటే షుగర్ యాడ్ చేయను కదా, అందుకని చెప్పేసి షుగర్ యాడ్ చేయలేదు అసలు కూడా. నేను కూడా షుగర్ బెల్లం యాడ్ చేయకుండా మంచిగా చూడండి ఇంత చక్కగా అందంగా ఉన్నాయి కదా. వాటిలో ఏం చేశానంటే కొంచెంసేపు పక్కన పెట్టుకొని మంచిగా బ్యాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని మనం ఏదైతే ఈ గవ్వలను పక్కన రెడీ చేసి పెట్టుకున్నానో అవన్నీ కూడా బ్యాండీలోనే ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా ఒక బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కూడా మంచిగా వేపుకోవాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే వీటిల్లే వేపేసుకొని పక్కన పెట్టుకొని పంచదార పాకం ఉంటుంది కదా, అది కూడా పెట్టుకొని ఇవన్నీ కూడా అందులో మిక్స్ చేసుకుంటారు. అది కూడా బాగుంటుంది. కాకపోతే పిల్లలు ఎక్కువగా షుగర్ని నేను చేయను కనుక అసలు మంచిది కాదు కదా షుగర్, అందుకని చెప్పేసి షుగర్ని అవాయిడ్ చేస్తాను అనమాట. ఓన్లీ షుగర్ లేకుండా ఇలాగే ఉంటాయి, చాలా స్మూత్గా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. గవ్వలు అనమాట ఇవి. గోధుమ పిండి, నెయ్యి, అంతే. మనకు కావాల్సినవి కూడా ఎప్పుడు రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే ఐటమ్సే కదా ఇవి కూడా. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు, హెల్తీగా చేసుకోవచ్చు. పిల్లలకి చక్కగా హెల్తీగా మంచి స్నాక్స్ బాక్స్ కూడా చక్కగా పెట్టవచ్చు అనమాట. ఇంట్లో కూడా పిల్లలు తింటారు, అందరూ తినొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.